మనం గాడిద అనే పదాన్ని ఏ పని చేతగాని వాళ్ళని పనిపాట లేకుండా బద్ధకంగా ఉండే వాళ్ళని తిట్టడానికి వాడతాం. కానీ మీకు తెలుసా, గాడిదలు మన భారత సైన్యానికి సహాయంగా పనిచేస్తాయని? హిమాలయాల్లో సరిహద్దుల్లో వాహనాలు కొండలు ఎక్కడం కష్టం. అలాంటి ప్రదేశాల్లో సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల కోసం ఆయుధాలు, మందులు మరియు ఆహారం వంటివి తీసుకెళ్లే బాధ్యతలను ఈ గాడిదలే తమ భుజాలపై మోస్తున్నాయని? అవును, ఇది నిజం. మధ్యప్రదేశ్ లో గాడిదలకి ట్రైనింగ్ ఇచ్చే కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇవి మనకి ఎప్పటి నుంచో సహాయపడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెడాంగి అనే గాడిద గురించి. 1971లో ఇండో పాక్ యుద్ధ సమయంలో ఈ గాడిద పాకిస్తాన్ వాళ్ళ చేతికి చిక్కింది. అయితే దీన్ని వాళ్ళ కోసం వాడుకోవడం కోసం 15 రోజులు శిక్షణ ఇచ్చి వాళ్ళ ఆయుధాలు దానిపై వేశారు. కానీ ఇది తెలివిగా వాళ్ళ నుండి తప్పించుకుని ఆ ఆయుధాలతో తిరిగి ఇండియాకి వచ్చి ఆ ఆయుధాలు మన సైనికులకి అప్పగించింది. ఈ గాడిద భారతదేశ సైన్యానికి సుమారు 30 ఏళ్ల పాటు సేవలు అందించింది. దీని సేవలకు మెచ్చి భారత ప్రభుత్వం దీనికి 1992లో బ్లూ వెల్వెట్ రగ్గుతో దీన్ని సత్కరించారు. తర్వాత 1997లో వయసు పెరిగి అనారోగ్యంతో ఇది చనిపోయింది. దీనికి గుర్తుగా ఢిల్లీలో సెంట్రల్ ఆర్మీ సర్వీస్ క్యాంప్ క్యాంటీన్ కి దీని పేరే పెట్టారు. గాడిదాన్ని తిట్టించుకోవాలి అన్న ఒక అర్హత ఉండాలి.